భద్రాచలం ప్రపంచవ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అంకితమైన అత్యంత పవిత్ర తీర్థక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ అనేక దేవాలయాలున్నాయి. 365 రోజులు అన్నదానం జరుగుతూ ఉంటుంది. గోదావరి నదిలో పడవ ప్రయాణం. వేల మంది భక్తులతో అలంకార రూపంగా కనిపించే పుణ్యక్షేత్రం భద్రాచలం. గోదావరి నది ఒడ్డున కనిపించే పురాతన విగ్రహాలు. ఈ పుణ్యక్షేత్రాన్ని కన్నులారా చూద్దాం రండి. ఈరోజు వీడియోలో మనమైతే భద్రాచలం అయితే వెళ్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. మన రీసెంట్ వీడియోలో చూశారు కదా, మనం కొత్తగూడెం తీసుకొని ఆ తర్వాత కిన్నెరస్ అనే డ్యామ్ తీసుకొని ఆ తర్వాత పాల్వంచకు అయితే ఆ టెంపుల్ని అయితే తీశాను అనమాట. అక్కడ నుంచి మార్నింగే లేచి అయితే ఇటైతే వెళ్తున్నా అనమాట. ఆ పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి కూడా పూర్తి వీడియో అయితే చేశాను. చాలా బాగుంటుందండి, తప్పకుండా చూడండి. ఇక్కడ నుంచి నేను భద్రాచలం అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి పర్ణశాలకు అయితే వెళ్తాను అనమాట. ఇంతవరకు చూపించని విధంగా మీకైతే చూపిస్తాను. సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వెళ్దామండి. ఇక్కడ మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి భద్రాచలం వెళ్తాం కదా, అదే దారిలో మనకు ఈ వ్యూ అయితే కనిపిస్తుంది. ఎంత సూపర్గా ఉందో చూడండి. కింద మొత్తం చూసుకుంటే ఉసుకే ఉందన్నమాట. చూసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ వెళ్ళి పూర్తిగా చూసేద్దాం ఎలా ఉంటుందో, అక్కడ రూమ్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుందో, ఇంకా అక్కడ వ్యూ పాయింట్ ఏ విధంగా ఉంటుందో మొత్తం అయితే వివరించి చెప్తానండి. దాని చరిత్ర కూడా ఏ విధంగా ఉంటుందో మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వ్యూ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మనం ఫోటోషూట్ చేయడానికి కూడా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. నేనైతే ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక దారి ఉందండి, అటు నుంచి ఇలా అయితే వచ్చానమాట. చూద్దాం ఎలా ఉందో, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అలా రూట్ను చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వ్యూ చూసుకుంటే సూపర్ అయితే ఉంది. ఫోటోలు తీసుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఇంకా వెళ్ళిపోదామండి. ఇంకా 13 కిలోమీటర్స్ ఉందండి. ఇక్కడ మధ్యలో టిఫిన్ చేయలేదు మార్నింగ్ నుంచి. ఇక్కడ బండి దగ్గర అయితే టిఫిన్ చేసేద్దాం, ఎలా ఉంటుందో. దోశ అయితే వచ్చేసింది, వెళ్ళి తినేద్దాం పదండి. ఇక దోశ చట్నీ, ఇంకో టమాటా చట్నీ అనుకుంటా, తినేద్దామండి. బాగా ఆకలిస్తుంది. అనిపించింది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక ఇక్కడ మనం కొంచెం డిస్టెన్స్ వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ భద్రాచలం అయితే ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్ రూట్ కనిపిస్తుంది కదా, అలా వెళ్తే 24 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకు మణుగూరు అయితే వస్తుంది. మనమైతే ఈ సర్కిల్ దగ్గర భద్రాచలం వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే రైట్ అయితే తీసుకుందాం. మనం కొంచెం ముందు వచ్చిన తర్వాత బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. గోదావరి నది అయితే కింద నుంచి అయితే ప్రవాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం అట్లా చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. మనం కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 రూట్స్ అయితే ఉంటాయి అన్నమాట. పైనుంచి ఒక దారి కనిపిస్తుంది కదా, మనం అయితే కింద నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే రామాయణం కాలం నాటి సన్నివేశాలు అయితే కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తాయి. మన ఇక్కడ పైన రూట్ అండి ఇదైతే. గోదావరి నది ఒడ్డు మీద అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రూట్ నుంచి మనం డైరెక్ట్గా వెళ్తే గోదావరి నదికి అయితే చేరుకుంటాం. చూసుకోవచ్చు, రూట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి గోదావరి నది మీదకి అయితే వచ్చాము కదండి. ఇక్కడ ఒడ్డు దగ్గర అయితే ఉన్నా అనమాట ప్రజెంట్. చూశారు కదా దారులు అన్నీ కూడా. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ గోదావరి నది దగ్గర చాలామంది భక్తులు అయితే వచ్చారు, వాళ్ళని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా పైన కూడా చాలా టెంపుల్స్ అనేది ఉన్నాయి, కనిపిస్తుంది కదా. అవి ఏవేం టెంపుల్స్ అవన్నీ కూడా చూసేద్దామండి. ఇంకా చాలా రకాల షాప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, అవి ఏంటో అన్నీ అయితే చూపించేస్తాను. ఇంకా కిందికి వెళ్ళి అయితే చూద్దాం. ఇంకా బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో గోదావరి నది ఉంది కదా, ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా చాలా రకాల లాడ్జెస్ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ.
ఇక్కడ నుంచి మనం కిందికైతే వెళ్దామండి. ఇక్కడ గోదావరి నది కనిపిస్తుంది కదా, భారతదేశంలోనే 2వ అతిపెద్ద నది అని చెప్తారు. దీన్ని దక్షిణ గంగా, ఆంధ్ర గంగా అని కూడా పిలుస్తారు. ఇది పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే అతి పొడవైన నది అండి ఇది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకు గోదావరి నది ఒడ్డున కొన్ని టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉంది. కొంచెం ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. ఇక్కడ ఈ టెంపుల్ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకొని కొంచెం ముందుకెళ్తే కేశఖండనం టికెట్ అయితే 50 రూపీస్ అయితే ఉంటుందంట. గుండు తీపిచ్చే వాళ్ళకు స్వామివారిని మొక్కుకుంటారు కదా, ఇక్కడైతే తీస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొన్ని షాపులు అయితే చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి మనకు. చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఎంతోమంది భక్తులు అయితే వచ్చారు. ఇంకా కొంతమంది అయితే వస్తారంట. కార్తీక మాసం కదా, ఇది చివరి రోజు అయితే చెప్పారు. చాలామంది భక్తులు అయితే వస్తారంట. ఇక్కడ చూసుకున్న తర్వాత చిన్న చిన్న షాపులు కనిపిస్తున్నాయి కదా, గోదావరి నది ఒడ్డునైతే చాలా బాగుందండి. ఇక్కడ అన్ని రకాల చిన్న చిన్న ఇక్కడ వాటర్ బాటిల్స్, షాంపూలు, సోపులు అలాంటివి కూడా దొరుకుతాయి, చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీపాలు అయితే ముట్టించి గోదావరి నదిలో వదిలేస్తారన్నమాట. ఇంకా నది ఒడ్డున పురాతన కాలం నాటి కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకు. ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా అయితే కనిపించింది నాకైతే. నేను ఇక్కడ వచ్చిన తర్వాత అండి చాలామంది కార్తీక మాస ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారండి. అసలు ఈ కార్తీక మాసం అంటే ఏంటి? కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమను కార్తీక పౌర్ణమి అని పిలుస్తారు. పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శివుడు, పార్వతీదేవి భక్తులకు అనుగ్రహిస్తారని నమ్ముతుంటారు. కార్తీక పౌర్ణమి రోజున కుమారస్వామి అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగానే ఎంతోమంది భక్తులు కూడా చూసుకోవచ్చు. మనం చాలామంది అయితే వస్తున్నారు. ఇంకా పడవలలో ప్రయాణం చేస్తూ ఆహ్లాదంగా అయితే గడుపుతూ ఉండడం చూస్తూ ఉంది. ఇంకా చాలామంది మిత్రులు కూడా గోదావరి నదిలో స్నానం చేస్తూ ఇంకా స్త్రీలంతా కూడా పూజ చేస్తున్నారు అమ్మవారిని, చూసుకోవచ్చు. త్రిపురాసురులను సంహరించి విశ్వాన్ని రక్షించాలని చెబుతారు. అందువల్ల దీనికి త్రిపుర పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. ఇంకా ఆచారం విషయానికి వస్తే ఈ సమయాల్లో ఇంటి ముందు, దేవాలయాల్లో, నదుల తీరాలలో దీపాలను వెలిగించడం అత్యంత ముఖ్యమైన ఆచారం. ఈ రోజున మహాదేవునికి అభిషేకం, ఆలయ ప్రదక్షిణం, విశేషమైన పూజలు చేస్తారు.
ముఖ్యంగా పంచాక్షరి మంత్రం జపిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున గోదావరి, కృష్ణ, గంగా వంటి నదుల్లో స్నానం చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుందని భావిస్తారు. కాశీ, రామేశ్వరం, శబరిమల, భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలను ఘనంగా దీపోత్సవం జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఆవు పూజ, కర్ర పూజలను కూడా చేస్తారు. ఇప్పటికే 10 o'clock అయిందండి. ఇక నేను కూడా స్నానం చేసి ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోతాను. స్నానం చేసుకుని దర్శనం అయితే చేసుకుందామని అనుకున్నానండి. సమ్ రీజన్స్ వల్ల అయితే చేసుకోలేదన్నమాట. ఇంకా మార్నింగే చేద్దాం అనుకున్నా. ఇంకా మార్నింగ్ లేచి ఇక్కడైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ వివరాలు పూర్తిగా అయితే ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం బోటింగ్ చేసుకోవాలంటే ఇది కనిపిస్తుంది కదా, బోటింగ్కి ఒక మెంబర్కి వచ్చేసి 100 రూపీస్ అంట. మనకు ఆ ధర నుంచి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తారు అంతే. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. ఇంకా మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూసేద్దాం పదండి. నుంచి గోదావరి నుంచి అక్కడ స్నానం చేసుకొని వస్తే ఇక్కడ నుంచి ఉచిత దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకు బోట్ కనిపిస్తుంది కదా, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇటువైపుగా వెళ్తే మనం ఇటు అన్నదానం అయితే చేస్తారండి. ప్రతిరోజు జరుగుతాయంట. 365 days కూడా జరుగుతుందంట. ఇక్కడైతే చూద్దాం ఒకసారి. చిన్న దారిలోనే చాలా రకాల షాప్స్ కూడా కనిపిస్తాయి, చూసుకోవచ్చు మనం. షాప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. చూద్దాం, ఇంకా చాలా బాగుంటుంది ముందు కూడా. కనిపిస్తుంది కదండి అన్నదాన సదనం. మార్నింగ్ వచ్చేసి 11కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకైతే క్లోజ్ చేస్తారన్నమాట. వచ్చేవాళ్ళు తప్పకుండా మధ్యాహ్నం ఇక్కడ భోజనం అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా చేశాను. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను అవంతా ఎలా ఉందో, ఎలా పెడతారు అనేసి. ఇక్కడ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం ఇక్కడైతే వచ్చే లైన్లో అయితే ఉండాల్సి ఉంటుంది. మనకు ఒక టికెట్ అయితే ఇస్తారనమాట. అక్కడ మన ఎంట్రీలో టికెట్ ఇచ్చేసి వాళ్ళకి లోపలికైతే మనం అన్నదానం చేసుకొని అయితే రావచ్చు. బాగుందండి. ఇంకా చాలామంది భక్తులు అయితే వస్తున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే అండి, ఇంకా ఎంతోమంది, కొన్ని వేల మంది అయితే ఇక్కడ వచ్చి అన్నదానంలో అయితే పాల్గొంటున్నారు. చాలా వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా ఒక మ్యారేజ్కి వచ్చినట్టే అనిపించింది. ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని మనమైతే టెంపుల్ని అయితే చూసేద్దామండి. టెంపుల్ కింద నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది మనకు. ఇంకా మనం ఇక్కడ నుంచి ఎక్కడైనా వెళ్ళాలంటే చాలా రకాల షేర్ ఆటోస్ కూడా ఉంటాయి మనకు. ఇక్కడ నుంచి లోకల్లో వెళ్ళడం కానీ, ఇంకా పర్ణశాల వెళ్ళడం కానీ అట్లయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆటోలో అయితే పర్ణశాల వెళ్ళాలంటే కనీసం ఈచ్ పర్సన్కి వచ్చేసి 170 రూపీస్ అయితే తీసుకుంటారంట. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే వాళ్ళనైతే అడిగాను అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తున్న ద్వారం వచ్చేసి ఉత్తర ద్వారం అని పిలుస్తారండి. ఇది ఓన్లీ కళ్యాణం చేసేటప్పుడు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారంట. చూసుకోవచ్చు మనం. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, దానికి ఎదురుగా అయితే ఇది కళ్యాణ మండపం అంట. లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఎలా ఉంటుందో. లోపలైతే చాలా పెద్దగా ఉందన్నమాట. చూసుకోవచ్చు మనం. చూద్దాం ఎలా ఉంటుందో లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఎలా ఉంటుందో. షెడ్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్లో అయితే చాలామంది భక్తులు వచ్చి కళ్యాణాన్ని అయితే చూస్తారు.
ఇదే శ్రీరామచంద్రుని ఇక్కడ మ్యారేజ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. పెద్ద షెడ్ ఉంది, బట్ ఇదంతా నీట్గా అయితే లేదన్నమాట. ఇదైతే చూసుకోవచ్చు మనం. గేదెలు ఉన్నాయి, కొన్ని అయితే మేస్తున్నాయి అక్కడ. ఇంకా చూసుకుంటే అవన్నీ కూర్చోవడానికి ఉన్నట్టుంది మనకి. మన ఇక్కడ చూసుకుంటే భక్త రామదాసు విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే వరుసగా కనిపిస్తుంది కదండి. ఇక్కడ నుంచి అయితే చాలా షాపులు అయితే కనిపిస్తాయి మనకు. చాలా రకాల వస్తువులు కూడా ఇటు దొరుకుతాయి అన్నమాట. ఇదంతా చూపిస్తాను మీకు. నా చిన్నతనంలో అయితే ఇదంతా చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేవాడిని అనమాట. ఇప్పుడు వచ్చి వీడియో చూస్తుంటే నాకే చాలా కొత్తగా కనిపిస్తుంది. చూద్దాం, ఇంకా పూర్తిగా వెళ్ళి చూసేద్దాం ఒకసారి. అట్లా చూసుకొని ఇంకైతే వెళ్ళిపోదాం. చూసుకున్న తర్వాత ఈ రూట్లో ఇలా వస్తాయండి. ఇక్కడ దర్శనం చేసుకుని ఇది బయటకు వచ్చే దారి అంట. ఇది లోపల దర్శనానికి కూడా ఒక్కొక్కసారి పంపిస్తారంట. ఇక్కడే మనకు పక్కనే ఒక శివాలయం టెంపుల్ అయితే కనిపిస్తుంది. అక్కడ వెళ్ళి అయితే చూసేద్దాం. ముందు ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయనుకుంటా, మొత్తం కూలగొట్టేశారు, క్లీన్గా చేసేసారు అనమాట. ఇక్కడైతే ఇట్లా స్టెప్స్ దారిలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో పైకి వెళ్ళేసి. ఇందాక మనం టెంపుల్కి అటు సైడ్ ఉండి చూసాం కదా, ఇటు నుంచి చూస్తే చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. చూసుకుంటూ ఇటు చూడ్డానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకి ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ శివాలయం టెంపుల్ అంట. ఇది బయట నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంది, బాగుంది. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. శివాలయం టెంపుల్ అయితే ఈవినింగ్ టైం వచ్చాము కదా, ప్రజెంట్ అయితే క్లోజ్ అయింది. చూసుకోవచ్చు మనం, చాలా బాగుంది. ఇక్కడ దాని పక్కనే చూసుకోవచ్చు చాలామంది పూజలు అయితే చేసి ఉన్నారు ఇక్కడ. ఇలా చూసుకుంటే ఇలా చాలా బాగుంది. ఇక్కడ శివాలయం దగ్గర నవగ్రహాలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఇది కనిపిస్తున్నది పాత శివాలయం అంటే చూసుకోవచ్చు. చాలా అందంగా అయితే కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఎన్నో సంవత్సరాల కాలం నాటి ఉంటాయి టెంపుల్ అయితే, చూసుకోవచ్చు మనం.
ఇక్కడ రూమ్స్ చూసుకుంటే అండి 500తో స్టార్ట్ అయితే అవుతాయంట. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం, చాలా ఉంటాయండి ఇక్కడ. ఇదొకటి ఉంది, ఇంకా ఇదొకటి ఉంది, పక్కనే చాలా ఉన్నాయన్నమాట. రూమ్స్ స్టే చేయడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కొన్ని వందల్లో అయితే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అంట. ఇంకా చూసుకోవచ్చు, ముందు కూడా కనిపిస్తుంది కదా, ఇలా గల్లీలో చాలా అయితే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఉండడానికి అయితే. ఇలా కొంచెం ముందుకు వస్తాయండి, ఇంకా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకు, ఇంకోటి ఇంకా ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఒక లాడ్జ్ కనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడైతే, స్టే చేయడానికి అయితే ఇబ్బంది ఉండదు. ఇలా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. టెంపుల్ అయితే ఒకటి ఉందంట, చూసేద్దాం. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వస్తే మనకు 2 టెంపుల్స్ అయితే కనిపిస్తాయంట. ముందు కనిపిస్తుంది కదా మనకు, అది ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, ఇంకా పక్కన నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందంట. చూసేద్దాం ఒకసారి. కనిపిస్తుంది కదా అండి నరసింహస్వామి టెంపుల్ అంటే ఇది. లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చెప్పులు విడిచే ఎంట్రీలో చాలామంది ముడుపులు అయితే కట్టున్నారు, చూసుకోవచ్చు మనం. ఇంకా చాలా ఆవులు అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ, చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడే టెంపుల్ కనిపిస్తుంది కదండి, ఇది టెంపుల్. ఇక్కడ పక్కనే ఆవులు కట్టేసి ఉన్నారు అన్నమాట, చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి. విధంగా అయితే ఉంటుంది. ఇంకా 3:30కి అట్లా ఓపెన్ చేస్తుంటారు. ఇప్పుడైతే 2:30 అవుతుంది. ఇక్కడ చూసుకొని చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవి అయితే చూసేద్దాం పదండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. టెంపుల్ చూసిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ వెళ్ళి చూసేద్దాం ఒకసారి. ఇక్కడ ఎంట్రీలో ఈ విధంగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ కూడా క్లోజ్ చేసి ఉన్నారు టెంపుల్ అయితే, ఇంకా టైం అవ్వలేదు అనుకుంటాను. ఈ విధంగా అయితే ఉంది ఇక్కడైతే. నరసింహస్వామి టెంపుల్ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకున్నాం కదా. ఇక్కడ నుంచి చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చూసేద్దాం పదండి. మన శివాలయం టెంపుల్ చూసిన తర్వాత ఇంకా రెండో ద్వారం కదండి మనం చూసింది. అక్కడ మొదటగా వచ్చింది ఫస్ట్ ద్వారం, ఫ్రీగా వెళ్ళాలి అని చెప్పాను కదా. అక్కడ నుంచి అదొక ద్వారం అన్నమాట, శివాలయం ఒక ద్వారం అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ లడ్డు అయితే తీసుకోవచ్చు. ఇలా శివాలయం నుంచి చుట్టూ అన్నమాట, చుట్టూ అయితే దారి ఉందన్నమాట, ఇది చూసుకోవచ్చు మనం. ఇక్కడైతే మనం ఇంకో దారి అన్నమాట, 3 దారులు ఉన్నాయి. ఇంకా మనం ముందు తలుపులో అది పెద్ద కనిపిస్తుంది కదా, వాటిని అయితే ఉత్తర ద్వాదశి అని పిలుస్తారంట. అది ఓన్లీ కళ్యాణం అప్పుడే ఓపెన్ చేస్తారండి, చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ. ఉత్తర ద్వాదశి అని చెప్పాం కదండి, అక్కడ ద్వారం కనిపిస్తుంది కదా. ఇటు నుంచి చూస్తే మనకు వ్యూ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చుట్టూ తిరిగి అయితే చూస్తున్నామండి, చూసుకోవచ్చు మనం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. పక్కనే చూసుకోవచ్చు, ఇంకా పక్కనే ఆటో స్టాండ్స్ కూడా చాలా ఉంటాయి మనకు. ఇక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర అయితే అక్కడ నుంచి మనం గోదావరి నది ఉంటుంది కదా, అటైతే వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి కొంచెం మెయిన్ రోడ్ మీద ఇక్కడ మనకు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇంకా ఈ టైంలో 3 o'clock అట్లా అవుతుందండి, ఎందుకంటే నాకు తీయడానికి కొంచెం అన్నీ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. మామూలుగా మీకు లొకేషన్స్ అన్నీ చూపిస్తాను, మీరు వచ్చేటప్పుడు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ఏమేమి ప్లేసులు చూడాలో మీకు మ్యాక్సిమం కూడా అన్ని టెంపుల్స్ అయితే చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనం. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఎంట్రీలో ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. చూద్దాం, లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. మనకి ఈ విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది టెంపుల్ అయితే. ఇంకా రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఉంది. ఇంకా చెట్టు కింద కూడా దీపాలు అయితే పెట్టున్నారు, చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది. అక్కడ పైన టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో అనేది చాలా లెంగ్తీగా అయితే ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో
అన్నీ అయితే చూడలేమన్నమాట. అందుకే పూర్తి డీటెయిల్స్ ఇద్దామని అయితే డిసైడ్ అయ్యాను. అందుకనే కొంచెం లెంగ్తీగా ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మంచిగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు మనం. ఈ విధంగా ఉంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి. ముందెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో టెంపుల్ అయితే. ప్రజెంట్ ఇప్పుడు ఈవినింగ్ 3 o'clock అట్లా అవుతుందండి. ఇంకా ఓపెన్ చేయలేదు ఇది. 3:30, 4 అట్లా ఆ టైంకి తీస్తారనుకుంటా. చూసుకుంటే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. తాళం వేసి ఉన్నారు. కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే. ఇక్కడ మనం చూసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందంట పక్కనే. ఒకసారి ఆ టెంపుల్ని కూడా చూసేద్దాం. మనం ఆంజనేయ స్వామి టెంపుల్ చూసాం కదండి, దానికి ఆపోజిట్ సైడ్లోనే మనకు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. వెళ్ళిపోదాం ముందుకు. మనకు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది. తులసి మొక్క కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకైతే. ఉంది టెంపుల్ అయితే, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ చూద్దాం ముందుకెళ్ళి. మనం ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే. హోమాలు కూడా చేసి ఉన్నారు, చూసుకోవచ్చు స్వామి వాళ్ళు. ఇంకా 5:30కి అయితే ఓపెన్ చేస్తారు టెంపుల్ని అయితే. బాగుంది, చూసుకోవచ్చు. తాళం వేసి ఉన్నారు ప్రజెంట్ అయితే. చాలామంది స్వాములు అయితే ఉన్నారు ఇక్కడ. ఇంటికైతే వెళ్దాం ఒకసారి. ముందు నుంచి అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ముందు నుంచి వచ్చిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఈ ఎవరు శివన్ గురు స్వామి అంట స్వామివారు అయితే. ఇక్కడ విగ్రహం అయితే చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంది. నిజంగా ఒక మంచి విగ్రహాన్ని పెట్టేశారండి. ఆయన అయితే దేవుళ్ళలాగా అయితే భావిస్తూ ఉన్నారు. గుడే కట్టారంటే చూసుకోవచ్చు మీరు. గుడే కట్టారంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఆయన ఎంత గొప్పవారో. చెట్టు చూసుకోవచ్చు, గుడి ముందే ఉందన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది. ఈ విధంగా అయితే ఉందండి. తాగడానికి బోరు దాన్ని చూసి అయితే చాలా రోజులైంది. ఇంకా ఇక్కడ పక్కనే చూసుకుంటే చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ పక్కన ఇంకో టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు. చూస్తే ఇలా కనిపిస్తుంది మనకు. బాగుంది, చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు టెంపుల్ అయితే. బాగుంది.